హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే 4 రకాల పునుగులను చూపించబోతున్నానండి. బియ్యం పునుగులు, మిగిలిన అన్నంతో పునుగులు, మినప్పప్పుతో చేసే పునుగులు, హెల్దీగా చేసే పెసరపప్పు పునుగులు, పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. సాయంత్రం సరదాగా రుచిగా తినే ఈ పునుగులు వీటిని స్నాక్స్లోకే కాదండి, బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు. మెయిన్గా ఈ చిట్టి చిట్టి పునుగులు రోడ్ సైడ్ ఎక్కువగా చేయడం చూస్తుంటారు కదా, అంతే టేస్టీగా, ఈజీగా, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. రుచి అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ పునుగులను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ముందుగా ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నానండి. మీరు రేషన్ రైస్ అయినా లేదా నార్మల్ మనం తినే రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా బాగా నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అర్ధగంట తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యంకి ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు ఇక్కడ మనం చట్నీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత పల్లీలు దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఇక్కడ నేను పండు మిర్చి 1 కట్ చేసి వేసుకున్నాను. దీని ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయలన్నా వేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు చల్లారించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆలుగడ్డ మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు పైన పొట్టు తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం బాగా నానినాయి కదా, వాటర్ మొత్తం వంపేసి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం బియ్యంని ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఉడికించుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలండి. ఒకవేళ మీకు అసలు గ్రైండ్ కాకపోతే దాంట్లో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆలుగడ్డ ఎక్కువ మెత్తగా ఉడికింది కాబట్టి నేను వాటర్ వేయకుండా అలానే మిక్సీ వేసుకున్నాను. ఇలా వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 వేసుకోవాలి సన్నగా తరిగి. కరివేపాకేమో 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి సన్నగా తరిగి. ఉల్లిగడ్డ ఏమో 1 కట్ చేసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, పిండి మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉంచాలి. ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా వేసి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి 5 నుంచి 6 వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ అదంట కరివేపాకు వేసి మనం ఎలా పోపు చేస్తామో అలా పోపు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పునుగుల్లో ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 15 నిమిషాలు అయిందండి మనం పిండి కలిపి పెట్టింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు పునుగులుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. మనం పునుగులను మరీ పల్చగా వేస్తే పునుగులు సరిగా రావండి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పునుగులుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పునుగుల్లా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి కావాలండి. ఇలా ఒక్కొక్క పునుగుల్లాగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. ఇలా వేస్తూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పునుగులను చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలపాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి.
చూడండి ఇలా గరిటెతో తిప్పితే అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకొని అన్ని వైపులో ఇలా జాలి గరిటెలో తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఒక్కొక్కటి వేస్తూ కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా ఇవి రెడీ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. పైనుంచి క్రిస్పీగా సూపర్గా ఉంటాయి. ఇవి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఒకవేళ మీరు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలినప్పుడు ఇలా చిట్టి పునుగులు వేసుకోండి. అలా చేసినా కూడా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను తించి చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టీ టైం స్నాక్గా తీసుకున్నా కానీ లేదా పిల్లలకు స్నాక్ కట్టించినా కూడా చాలా చాలా బాగుంటాయండి. అంత బాగుంటుంది. ఈ చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మన సెకండ్ పునుగుల రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఇంట్లో పట్టించిన బియ్యం అండి. ఇది పొడి బియ్యం పిండి. మీరు రెడీమేడ్గా వచ్చే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కప్పుల దాకా తీసుకున్నానండి. ఇక్కడ మనము రాత్రి మిగిలిన అన్నమైనా మీరు పొద్దున చేసిన అన్నమైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు అన్నం తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఈ అన్నం వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని ముందుగా మనం బియ్యం వేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. మీడియంగా మరీ పులుపు కాకుండా నార్మల్గా ఉండే పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2 నుంచి 3 మీ టేస్ట్ని బట్టి కట్ చేసి తీసుకోండి. ఒకవేళ చిన్న పిల్లలు తినాలంటే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నానండి. సన్నగా కట్ చేసి, మీ ఇష్టం లేకపోతే ఆనియన్ని స్కిప్ అయినా చేయొచ్చు. దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే పునుగులు అంత క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీ కూడా వస్తాయి. ఇలా బాగా కొద్దిగా వాటర్ వేస్తూ పునుగులకు పిండి ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే చాలా పల్చగా అయిపోతుందండి. చూడండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పిండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మీరు హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఒక 5 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రై ఫ్రైకి సరిపోయిన ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా పునుగుల్ని డ్రాప్ చేసుకోవాలండి. ఇలా మరీ పెద్దది కాకుండా ఇక్కడ నేను చిన్న పునుగుల్లాగా వేస్తున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు వేసుకోవచ్చు. చూడండి ఇలా మీరు కడాయిలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. ఒక 5 నిమిషాలు టైం ఉంటే ఈజీగా ఈ స్నాక్స్ని మనం రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఇంకా క్రిస్పీగా ఉంటాయి. తింటే కూడా ఇంకా హెవీ కూడా అనిపించదు. చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇలా మిక్స్ చేస్తే. చూడండి ఇలా కలర్ ఏమో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా జాలిగరిటెలు తీసుకుంటే మనం ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పునుగులు. చూడండి చూస్తేనే ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగున్నాయి. ఇదే విధంగా మిగతా పునుగులను కూడా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
చూడండి ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చేయడం అయితే చాలా సింపుల్ అండి. మీరు ఒక 5 నిమిషాల్లో మేము బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు టిఫిన్లో కట్టించినా కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చేయడం అయితే చాలా సింపుల్. చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ప్లేట్లో తీసుకోవాలి. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయి. చూడండి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ పునుగులతో మనం ఆనియన్ పెట్టుకొని తింటే రుచి అబ్బా అంత బాగుంటుందండి, చెప్పక్కర్లేదు. రుచి అంత అద్భుతంగా ఉంటుంది. తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇలా మీరు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలినప్పుడు కూడా మీరు చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అలా చేసుకున్నా కానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన థర్డ్ పునుగుల రెసిపీ వచ్చేసి మినపప్పుతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునే పునుగులను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఇలా 2 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసి ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 3/4 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. నేను ఇలా మిల్లులో పట్టించిన పిండి తీసుకున్నానండి. మీరు రెడీమేడ్ పిండి అయినా తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా మిక్స్ చేయొద్దండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. దీన్ని కూడా ఒక 2 సార్లు బాగా వాష్ చేసి వాటర్ వేసుకొని మనం దీన్ని కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ 4 గంటల తర్వాత నేను ఇక్కడ ముందుగా చట్నీ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడేమో పల్లీలు నేను ఒక కప్పు దాకా వేసుకున్నానండి చిన్న కప్పుతో. దీంట్లో పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నానండి. మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. చూడండి బాగా పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించి చల్లారించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక పుట్నాల పప్పు ఏమో 1/2 కప్పు వేసుకున్నానండి. ఇక్కడేమో వెల్లుల్లి ఏమో 5 నుంచి 6 దాకా వేసుకున్నానండి. చిన్న చింతపండు ముక్క వేసుకోవాలండి చిన్న. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం చట్నీని. చూడండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. మనం ఏ ప్యాన్లో అయితే మనం పల్లీని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉన్నాయి కదా, మళ్ళీ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఒక రెడ్ చిల్లీ తీసుకొని తుంచి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని మనం ఆ పోపును చట్నీలో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీకి పునుగులతో. చూడండి ఇక్కడ ఇడ్లీ పిండి బియ్యము మినపప్పు బాగా నానినాయండి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఇలా బాగా నానినాయండి. 4 నుంచి 5 గంటలు నానబెట్టుకుంటే చాలా బాగా నానుతుంది. చూడండి ఇప్పుడు మనం మినపప్పును ఒకవేళ గ్రైండర్లో మిక్స్ చేస్తే మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే అసలు మీకు సోడా వేయ అవసరం ఉండదండి. ఇక్కడ మిక్సీలో వేస్తున్నాం కాబట్టి ఇలా ఐస్ ముక్కలైనా చల్లటి వాటర్ అయినా వేసుకోవచ్చు. దీంట్లో కూల్గా ఉండే వాటర్ని వేయాలి. ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా మనం చల్ల వాటర్ వేయడం వల్ల ఫ్లఫీగా ఉంటుందండి పిండి, చాలా బాగా పులిసినట్టు అవుతుంది. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్య పిండిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఇడ్లీ రవ్వను కూడా మనం ఇలా పిండేసి వాటర్ మొత్తం రవ్వను దాంట్లో వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు మిక్సీలో వేసినాం కాబట్టి ఇక్కడ మనము 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. గ్రైండర్లో వేస్తే మీకు అసలు సోడా వేసే అవసరం కూడా ఉండదు. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత దీంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ పునుగులను ఫ్రై చేసుకోవాలండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పునుగులను తీసుకోవాలి. ఇలా జాలి గరిటెలు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయండి. మీరు సాయంత్రం పూట తినాలనుకున్నప్పుడు టీ టైం స్నాక్గా తీసుకున్నా లేక బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి. ఈ చిట్టి పునుగులను మీరు ఈ చట్నీతో సర్వ్ చేస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుందండి. ఇక్కడ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి. అంత బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. మన 4th పునుగుల రెసిపీ వచ్చేసి పెసర పునుగులనండి. ఈజీగా అండ్ హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు నేను ఇక్కడ పునుగుల కోసము మూంగ్ దాల్ని 1 కప్పు దాకా తీసుకున్నానండి. తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా బాగా నానిన ఈ పప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా మెత్తగా నానిందండి. ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా చూడండి ఇలా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. పప్పును మొత్తం ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా మొత్తం పెసరపప్పును వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వెల్లుల్లి ఏమో 4 నుంచి 5 వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇలా వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ గ్రైండ్ కాకపోతే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర సన్నగా తరిగింది ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. దీనివల్ల పునుగులకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా నేను ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఇలా వేసి ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి. మరీ పలచగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా మిక్స్ చేయాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తే మనకు పునుగులేమో చాలా బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పిండిని పక్కన పెట్టుకున్నాము ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను కొత్తిమీర ఒక పిడికెడు తీసుకున్నానండి. ఒక కారం ఏమో మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనేమో పచ్చిమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకున్నానండి. 1 కప్పు దాకా పల్లీలు ముందుగా నేను వేయించిన పల్లీలు వేసుకున్నానండి. చిన్న అల్లం ముక్క, ఈ చింతపండు ఒక చిన్న లెమన్ సైజు వేసుకోవాలి. ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చట్నీకి పోపు పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4 నుంచి 5 వేసుకోవాలండి. ఒక రెడ్ చిల్లీ ఏమో 2 తీసుకొని తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ ఏమో 5 నుంచి 6 దాకా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పోపు వేగిన తర్వాత దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. ఈ పునుగులకు ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని మనం దోశలో అయినా ఇడ్లీలో అయినా దేనిలో తిన్నా కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పిండిని ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో ఉంచి ఇలా పునుగులు వేసుకోవాలండి. చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పైన క్రిస్పీగా ఈ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం పచ్చిదనం అలానే ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని
ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులను కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఎప్పుడు మనం బియ్యంతోని మినపప్పుతోని కాకుండా ఒక్కసారి ఇలా పెసర పునుగులు చేయండి, రుచి అయితే చాలా బాగుంటుంది.